ఈ సంవత్సరం మా దీపావళి అయ్య బాబోయ్! ఎలా జరిగిందంటే, ఒకవైపు జర్నీలో అలసట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లులు అవి క్లీనింగ్ చేయడం, మా పాప హెల్ప్ చేసిందనుకోండి, మొత్తానికి నీరసం వచ్చేసింది. లాస్ట్ ఇయర్ దీపావళికి, ఈ ఇయర్ దీపావళికి సంబంధమే లేదు. లాస్ట్ ఇయర్ మేము చేసిన డెకరేషన్‌కి, ఈ ఇయర్ మేము చేసిన డెకరేషన్‌కి సంబంధమే లేదు. లాస్ట్ ఇయర్ మేము చేసిన ఫుడ్ ప్రిపరేషన్‌కి, ఈ ఇయర్ చేసిన దానికి సంబంధమే లేదు. ఎందుకంటే 2 డేస్ కోసం వెళ్ళాం. ఓన్లీ దీపావళి కోసం అనేసి వెళ్ళాము. నెక్స్ట్ డే మా పాప ఎలాగో కాలేజ్‌కి వెళ్ళాలి. నైటు దీపావళి ఫినిష్ అయిన తర్వాత 10 గంటలకైతే బయలుదేరలేము కదా! సో, అందుకని తెల్లవారుజామున అయితే బయలుదేరదాము అనేసి ముందే అనుకున్నాము. నైట్ వెళ్ళాలి అంటే ఆ దీపాలు అవన్నీ తీయాలి, అవన్నీ లోపల పెట్టుకోవాలి. చాలా పెద్ద పనుంటుంది. అందుకని తెల్లవారుజామునే వెళ్దాము అనేసి అనుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత మా పాపని క్రేకర్స్ కాల్చమని చెప్తే, ఆ పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే కాలుస్తున్నారు. చాలా సేపు భయపడింది వెళ్ళడానికి. సో, క్రేకర్స్ కాల్చడం కూడా చాలా లేట్‌గా స్టార్ట్ చేశాము. నాకైతే ఒకవైపు టెన్షన్ ఇవన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి, మళ్ళీ తెల్లవారుజామున లేవాలి అని భయంగానే అనిపించింది. కానీ మొత్తానికి అన్నీ సక్సెస్‌ఫుల్‌గానే ఫినిష్ చేశాము. చెప్పడం మర్చిపోయాను. ఈ పనులన్నీ సరిపోలేదు అన్నట్టు క్రేకర్స్ కొనుక్కునే పని కూడా మాకే ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు క్రేకర్స్ తీసుకురారు. మా పాప, నేను చాలా కొనుక్కోవచ్చు అనేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. కానీ టైం అసలు సరిపోవట్లేదు. చాలా జనం ఉన్నారు. ఏది దొరికితే అది పట్టుకొని వచ్చేసాము. మొత్తానికైతే మేము ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. నైట్ పడుకునేసరికి 1 అయ్యింది. తెల్లవారుజామున 4కి లేవాలి. ఓకే. బాయ్ మరి.